ఈ 5 ప్రశ్నల కథ చాలా బావుంది. ఇంత పెద్ద కథ ఫస్ట్ టైమ్ వింటున్నా నేను. నెక్స్ట్ ఏం జరిగింది? లాస్ట్ క్వెషన్ ఏంటి? ఇప్పటికి 4 ప్రశ్నలు కంప్లీట్ అయ్యాయి. ఈ కథకి మెయిన్ ఐదో ప్రశ్ననే మన ధీరసింహుడు ఈ ప్రశ్నకి సమాధానం కనుక్కుంటాడా లేదా? ధీరసింహుడికి ఇంకా సులోచనకి పెళ్లి జరుగుతుందా లేదా? మొత్తం ఈ ప్రశ్న మీదే డిపెండ్ అయ్యి ఉంది. 4 ప్రశ్నలు కంప్లీట్ చేశాక మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ సులోచనను కలవడానికి ఎళ్ళాడు ధీరసింహుడు. ధీరసింహుడిని కలుస్తూనే సులోచన ఐదో ప్రశ్న అడిగింది. ఐదో ప్రశ్న ఏంటంటే, మన రాజ్యానికి ఈశాన్యం దిక్కులో శబ్దవేది అని ఒక పర్వతం ఉంది. అది చాలా వింతైనది. అక్కడ ఏవేవో విచిత్రాలున్నాయని చాలామంది చెప్తారు. ఆ పర్వతం ఏంటి? అక్కడున్న విచిత్రాలేంటి? అన్నీ కనుక్కొనొచ్చి నాకు చెప్పు. ఆ రాజ్యం ఏంటి? ఆ పర్వతం ఏంటి? అన్నీ కనుక్కొని రా. ఇదే నీ ఐదో ప్రశ్న అని సులోచన చెప్తుంది. అక్కడికెళ్ళడానికి ధీరసింహుడు సరే నాకొక 3 నెలలన్న టైం పడుతుంది. నేను కనుక్కొనొస్తాను అని సులోచనకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ చాలా రోజుల తర్వాత శబ్దవేది కొండ కనిపించే దగ్గరికెళ్తూ ఉంటాడు. మధ్యలో ఒక పెద్ద అడవి. అది దాటిన తర్వాత ఆ కొండకి దగ్గరలో ఉన్న చిన్న చిన్న ఊర్లుంటాయి. ఫస్ట్ ఈ అడవిలోకి వెళ్తాడు. ఆ అడవిలోకి వెళ్తూనే జంతువులన్నీ పిచ్చి పిచ్చిగా పరిగెడుతూ ఉంటాయి. అన్నీ మిక్స్డ్‌గా అంటే చిన్నది లేదు, పెద్దది లేదు. అన్నీ ముందర, ఎనకాల ఎలా పడితే అలా పరిగెడుతూ ఉంటాయి. వాటిని ఏది వెంటబడుతుందో అసలు అర్థం కాదు. ఎందుకంటే సింహాలు, పులులు, ఏనుగులు అన్నీ పరిగెడుతూ ఉంటాయి. ఇతనికి దూరం నుంచి ఒక విచిత్రమైన జంతువు వీటిని వెంబడిస్తున్నట్టు కనిపించింది. దాని నోట్లో నుంచి మంటొస్తుంది. సేమ్ లైక్ మన డ్రాగన్ లాగా. అలాంటి ఒక విచిత్రమైన జంతువుని ఎప్పుడూ చూడలేదు ధీరసింహుడు. దాని నోట్లో నుంచి పెద్దగా మంటొస్తుంది. ఇతను గూడా ఇంక భయపడి అయ్యో! దీనికి ఎదురెళ్ళలేము అనేసి ఒక చెట్టు కనిపిస్తే చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ జంతువు గూడా అటు నుంచి ఎళ్తూ, ఎళ్తూ ఎప్పుడొచ్చే జంతువుల వాసన గాకుండా ఈ విచిత్రమైన మనిషి వాసన అది పసిగట్టేసింది. అలా ఈ మనిషి వాసన పసిగట్టి చెట్టు మీదున్న ధీరసింహుడి సైడ్‌కి తిరిగింది ఆ డ్రాగను. చూసి వెంటనే ధీరసింహుడు మీదికిట్లా ఎగిరొచ్చింది. ఇక్కడ మన ధీరసింహుడు గూడా వస్తూ, వస్తూ మంచిగా ఒక కత్తి, డాలు తీసుకొనొచ్చాడు. వెంటనే ఇంక ధైర్యంగా దాని మీదికి దూకి ఇలా 2 కాళ్ళతో ఇలా కొట్టాడు. కొట్టి దాన్ని ఇలా పొడిచేతలకి అది ఎనకాలకి పడిపోతుంది. ఎనకాలకి పడిపోతూనే మళ్ళీ వెంటనే దాని మీదకి దూకి చూస్తే దాని పొట్ట భాగం సైడు మొత్తం అది మెత్త మెత్తగా ఉందనమాట. ఎళ్లి మొత్తం దాన్ని అటు ఇటు దొరికినట్టు దాన్ని పొడిచేశాడు. వెంటనే ఇంక అది అక్కడే చచ్చిపోయింది. అది చచ్చిపోతూనే పెద్ద మంటొచ్చింది. పెద్ద మంట నుంచి ఒక దేవతా పురుషుడు బయటికొచ్చాడు. "నువ్వెవరో గాని నాకు విముక్తి కలిగిచ్చావు. నేను ఒక గురుద్రోహం చేశాను. గురువు వల్ల శపించబడి నేనిలా జంతువులాగా జంతువులను తింటూ ఎన్నో ప్రాణాలను తినేసి ఇలా నేను పాపం మూటగట్టుకున్నాను. నీ వల్ల నాకీరోజు విముక్తి దొరికింది" అని చెప్పి అక్కడి నుంచి ఆయన మాయమైపోయాడు. ఇతనేం జేశాడంటే కింద పడిపోయింది గదా జంతువు. ఆ జంతువుని తల, కాళ్ళు అన్నీ కోసేసి ఈయన ఒక మూట గట్టుకున్నాడు వాటిని. అక్కడి నుంచి మళ్ళీ నడక ప్రారంభం చేశాడు. అడవి దాటుతూనే ఒక నగరం గనిపిచ్చింది. చూస్తే మొత్తం సైలెంట్‌గుంది. బయట ఎవ్వరూ తిరగట్లేదు. కానీ అక్కడక్కడ భటులు గనిపిచ్చారు. ఇంకా ఆ భటులు మాత్రం ఎంట్రన్స్‌లోనే మన ధీరసింహుడిని ఆపేసి రాజు దగ్గరికి తీసుకొనెళ్లారు. లోపలికెళ్లి చూస్తే చాలా పెద్ద కోటనమాట. చాలా పెద్ద హాలుంది. చూస్తే చాలా ఘనంగుంది ఆ హాల్ గూడా. ఇంకా రాజసింహాసనం మీద చాలా దిగులుగా రాజు కూర్చొనున్నాడు. ఇంకా అప్పుడు రాజు అడుగుతాడు, "ఎవరు బాబు ఎక్కడి నుంచొచ్చావు నువ్వు" అంటే, "నేనిలా ఈ దేశం నుంచొచ్చాను. నేను గూడా ఒక రాజకుమారుడినే. కానీ నాకిప్పుడేం ఆస్తులేం లేవు. నేనిలా ఐదో ప్రశ్న ఇలా నేను కొన్ని ప్రశ్నల జవాబు ఎతుక్కుంటూ ఇలా ఐదో ప్రశ్నకి ఇక్కడికొచ్చాను" అని చెప్తాడు. చెప్పినప్పుడు రాజంటాడు, "ఏముంది నాయనా మాకు గూడా ఇక్కడ అన్నున్నాయి. కానీ ఒక విచిత్రమైన జంతువు బారిన పడి మేము దాన్ని ఎదుర్కోలేక ఏం జేయాలో తెలియక చాలా బాధపడుతున్నామని" అంటాడు రాజు. "నా రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది. ఎంతోమంది ప్రజలు చనిపోయారు. కొంతమంది ప్రజలు ఈ రాజ్యాన్ని వదిలి ఎళ్ళిపోతున్నారు" అని చెప్తాడు. అప్పుడు ఆ ధీరసింహుడు తన దగ్గరున్న సంచి ఓపెన్ జేసి చూపిచ్చి, "ఇదేనా ఆ జంతువు" అని అడుగుతాడు. ఇంక రాజు ఆ జంతువుని చూసి ఆశ్చర్యపోతాడు. "ఏంటి నువ్వు దీన్ని చంపేశావా?" అని అడుగుతాడు. అంటే, "అవునండి. నేనిలా వస్తున్నప్పుడు అడవిలో కనిపిచ్చింది. ప్రాణభయంతో నేను ధైర్యంగా చంపేశాను" అని అంటాడు. అదొక దేవపురుషుడు తను నాకిట్లా చెప్పి మాయమైపోయాడు అని చెప్తాడు. చెప్తూనే రాజు చాలా సంతోషపడి ఇంక రాజు వెంటనే ఆ విషయం విని సంతోషపడి, "నువ్వు చాలా మంచి పని చేశావు. నేను కూడా ఇప్పుడు రాజ్యం నుంచి ఎళ్ళిపోయిన వాళ్ళందరిని తిరిగి పిలిపిస్తాను. ఈ మాటను అందరికీ డండోరా వేసి చెప్పిస్తాను" అని అంటాడు. ఇంకా చాటింపు వింటూనే అందరింకా చాలా సంతోషపడిపోతారు రాజ్యంలో. ఇంక రాజు గూడా చెప్తాడు, "కొన్ని రోజులు ఇక్కడే ఉండు. ఒక 4 రోజులన్నా ఉండేసెళ్ళు" అని చెప్తారు. ఇంకా ధీరసింహుడు గూడా ఒక 4 రోజులు అక్కడే ఉంటాడనమాట. తర్వాత రాజుకి చెప్తాడు, "ఇలా నేను శబ్దవేది అనే పర్వతం గురించి కనుక్కోడానికొచ్చాను" అని చెప్తాడు.
అప్పుడు రాజు అంటాడు, "ఆ శబ్దవేది అనే కొండ మాకిక్కడి నుంచి దగ్గరనే. నువ్వెళ్ళొచ్చు. ఒక నగరం ఉంటుంది. ఆ కొండకు ఆనుకుని ఆ నగరం ఉంటుంది" అని చెప్తాడు. ఇంక ఇక్కడి నుంచి నేను నీకు ఇద్దరు సైనికులను తోడుగా ఆ నగరానికి దారి చూపించడానికి పంపిస్తా అని సైనికులని ధీరసింహుడికి తోడుగా పంపిస్తాడనమాట. ఇంక అక్కడికెళ్తూనే ధీరసింహుడు చూస్తాడు ఒక పెద్ద కొండ. దానికి ఆనుకొని రాజ్యం ఉంటుంది. రాజ్యంలోకి ఎంటర్ అయ్యుంటాడనమాట. చూస్తే అంతా నార్మల్‌గానే ఉంటది. ఏం లేదు, అదొక పెద్ద కొండ. కానీ అక్కడ చూడ్డానికి ఏదో ఒక వింతుంది. అది బయటికి తెలియట్లేదు. సరే అనేసి ఎళ్లి ఒక సత్రంలోకి ఎళ్తాడు. ఇంక సత్రంలోకి దిగి మొత్తం ఊర్లో అంతా తిరిగి తిరిగి చూస్తూ ఉంటాడు. మన ధీరసింహుడికి కుమారవర్మ అనేసి సత్రం దగ్గర ఒకతను పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఏమేం జరుగుతున్నా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత అక్కడున్న తర్వాత ఒక సౌండొస్తుంది. అంటే ఒక వాయిస్ మనకు ఫస్ట్ కథలో ఇనిపించినట్టు ఒక వాయిస్ ఇనిపిస్తుంది. "రా తొందరగా రా! వచ్చెయి, ఇప్పుడే వచ్చెయి" అని ఒక పెద్ద కేక వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఒక తోట దగ్గర నిలబడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒక గుంపు నిలబడుకొని ఉంటుంది. అందులో నుంచి ఒక అబ్బాయి దబదబా అనేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ధీరసింహుడు అడిగాడు, "ఏంటి ఎక్కడి నుంచొచ్చిందా సౌండు? ఏంటో ఎవరో పిలిచినట్టుంది కదా!" అని అంటాడు. అప్పుడు తన స్నేహితుడు చెప్తాడు, "ఆ కొండలో నుంచి వస్తుంది ఈ వాయిసు. రా తొందరగా రా" అనేసి అక్కడి నుంచే వస్తుంది అని చెప్తాడు. ఆ వాయిస్ ఎవరికైతే పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ అక్కడికి రావాలని ఉందో ఆ పర్సనే ఎళ్తాడనమాట. ఇంక అక్కడికి వెళ్ళిన వాడు తిరిగి రాడు. మొత్తం అక్కడున్న ప్రజలల్లో అందరికీ తెలుసు. వెళ్ళిన వారు తిరిగి రారు అని తెలుసు. ఆ వాయిస్ అక్కడి నుంచే వస్తుందని తెలుసు. వాళ్ళని మనం ఆపలేము అని తెలుసు. సో, ఇంక వీళ్ళు చేసేదేది లేక ఎవరి పనులలో వాళ్ళు ఉంటారనమాట పట్టించుకోకుండా. ఎన్నో ఏళ్లగా జరుగుతుందిలాగా. ఇంక ధీరసింహుడు ఆశ్చర్యపోయాడు. అసలు ఏంటి? ఏం జరుగుతుందిక్కడ అనేసి. మీరు వాళ్ళ ఎనకాల వెళ్తే గదా తెలుస్తది అని అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ స్నేహితుడు అంటాడు, "ఎన్నో ఏళ్ల నుంచి ఇలాగనే జరుగుతుంది. కానీ ఎవ్వరు ప్రయత్నించలేదు" అని అంటాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మల్ ఇంకా ధీరసింహుడు గూడా ఈ కథ తెలుసుకొని మళ్ళీ అక్కడే ఉంటాడు. మళ్ళీ ఒక 20 రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు అలా అలా మాట్లాడుకుంటూ ఒక తోట దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ సడెన్‌గా కొండ నుంచి వాయిసొస్తుంది. "రా! తొందరగా రా! ఇప్పుడే రా!" అని వాయిస్ ఇనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వీళ్ళు గాదు. పక్కన మన ధీరసింహుడి పక్కన ఉన్న వీరవర్మ కోసమే ఆహ్వానమొచ్చింది. టక్కున లేసి వీరవర్మ కొండ సైడు నడుచుకుంటూ వెళ్తాడు. ఇంక ధీరసింహుడికి అర్థమైతది. ఓహో! మన ఫ్రెండ్‌నే పిలిచేది అనేసి. ఇంక తన ఎనకాలే మన ధీరసింహుడు గూడా నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీరవర్మ పరిగెత్తుకుంటూ ఎళ్తాడు. ఇతను మన ధీరసింహుడు గూడా తన వెనకాలనే అదే రేంజ్‌లో పరిగెడుతూ ఎళ్తాడు. ఒక దగ్గర చూసిన తర్వాత మొత్తం ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి దూకాలనమాట. ఇంక వీరవర్మ దూకుతుంటే ధీరసింహుడు గూడా తన కాలు పట్టుకొని తను గూడా అవతలికి దూకేస్తాడు తెలివిగా. ఇంక దగ్గర దగ్గర కొండ దగ్గరికొచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొండ ఎక్కడం స్టార్ట్ అయితది. ఇంకా కొండ ఎనకాల మొత్తం లోయనమాట. కొండ వీరవర్మ ఎక్కుతుంటే ధీరసింహుడు కూడా తన ఎనకాలనే బయలుదేరిపోతాడు. నడుస్తూ ఎళ్తూ ఉంటాడు. ధీరసింహుడు చూస్తుండగానే వీరవర్మ లోయలోకి దూకేశాడు కొండ పైనుంచి. ఇంక ధూరసింహుడు దూకలేక అక్కడి నుంచి చూస్తే లోతు తెలుస్తుంది. అక్కడ ఆపడానికి అక్కడి నుంచి ఏదో అలా ఏం లేదనమాట. సో, ఇంక అక్కడి నుంచి దూకలేక అక్కడికి ఆగిపోయాడు ధీరసింహుడు. ఇంక ధీరసింహుడికసలు ఏం చేయాలో తెలియలేదు. చూస్తే మొత్తం అక్కడ ఫుల్లుగా వేడిగా ఉంది. అలా అక్కడ నడుచుకుంటూ, నడుచుకుంటూ అట్లా ముందరికెళ్తాడు. మళ్ళీ వెళ్లి చూస్తే అక్కడ మొత్తం ఇట్లా వేడిగా ఒక చిన్న ప్రవాహం వెళ్తూ ఉంటాయి నీళ్ళు. మొత్తం హై టెంపరేచర్‌లో ఉంటాయి ఆ వాటరు. అలా ఇంక ఏం చేయాలో తెలియక అలాగే అక్కడ చుట్టూ చూస్తుంటే మొత్తం వేడిగా ఉంది ఆ ప్రదేశం అంతా. ఇంక అక్కడ ఎక్కడో ఒక చిన్న రాయి చూసుకొని ఏదైతే కొంచెం వెచ్చగా ఉందో, అంత హీట్‌గా లేదో ఆ రాయి మీద అలా నిద్రపోతాడు దిగులుతో. అలా నిద్రపోతే తెల్లవారుజామున మన ధీరసింహుడికి ఒక కలొచ్చింది. ఆ కలలో ఏమనొస్తుందంటే, అగ్నినాపుడనేసి ఇక్కడొక రాక్షసుడున్నాడు ఈ సరోవరం ఎనకాల. దీంట్లోకొక పడవొస్తుంది, అది ఎక్కి వెళ్ళు. వాడిని సంహరించు, తర్వాత దారి నీకే తెలుస్తుంది అని ఆ కలొచ్చుంటుంది. సో, వెంటనే పొద్దున్నే లేసి చూస్తే ఒక పడవ వెళ్తూ ఉంటుందక్కడ. టక్కుమని ఆ పడవలోకి ఎక్కేస్తాడు. చూస్తే మొత్తం ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా గూడా వేడిగా ఉంటాయి. అలానే ఆ పడవ వెళ్తూ ఉంటది ఆ నీళ్ళల్లో. కొంచెం ముందరికెళ్ళాక ప్రవాహం ఆగిపోయింది. ధీరసింహుడు పడవ దిగుతూనే పెద్ద అరుపులు, కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి అంటే, "ఎవడ్రా నువ్వు? ఎవర్రా నా దగ్గరికొచ్చింది? ఎవడు నువ్వు? ఈ అగ్నినాభుడు నా స్థలానికొచ్చావు. ఎవడు నువ్వు?" అని ఆ పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తుంటాయి. ఇంకా అలా చూస్తూనే ఒక పెద్ద రాక్షసుడు, అసలు ఎంత పెద్ద పొట్ట, కళ్ళు, పెద్ద జుట్టు, ఒక పెద్ద రాక్షసుడు కనిపిచ్చాడు.
అప్పుడు ధీరసింహుడు అనుకున్నాడు, ఓహో! అంటే నాకు కలలో వచ్చింది నిజమే. ఈడే చెప్తున్నాడు గదా! అగ్నినాభుడని. అంటే నేను వీడిని అంతం చేసే ఛాన్స్ నాకుందనమాట అని ఇంక ధైర్యంగా తన మీదకి దూకుతాడు. దూకి ఒక చాలా పెద్ద పోరాటం చేస్తాడింకా. అతనేమో అంత పెద్ద రాక్షసుడు. ఇతనేమో నార్మల్ మనిషి గదా! చాలా ప్రయత్నం తర్వాత ధీరసింహుడి కత్తి రాక్షసుడి మెడలో తగులుతుంది. తగులుతూనే అగ్నినాభుడు పడిపోతాడు. పడిపోతూనే అగ్నినాభుడు ఇట్లా ఒక పొగలోను ఇట్లా పడిపోతూనే అక్కడి నుంచి ఒక దేవతా స్వరూపం ఒకతను బయటికొస్తాడు. ఇదొక వజ్రాల కొండ. దీనికి కాపలా ఉన్నాను నేను. దీనికి కాపలాగా ఉన్నందుకు దీనికి ఆనుకొని ఉన్న ఊరు నుంచి నేనొక మనిషిని పిలుస్తాను. వాడొచ్చి నాకు ఆహారం అయిపోతాడు. ఇవాల్టితో నాకు విముక్తి దొరికింది. మానవుడు భయపడకుండా వచ్చి నాతో యుద్ధం చేస్తేనే నాకు విముక్తి. నువ్వొచ్చావు నాకు విముక్తి తెప్పిచ్చావు. వెళ్ళొస్తాను అని జెప్పి అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు. అక్కడి నుంచి మళ్ళీ ముందరికి నడుచుకుంటూ ఇంగ ఎనకాలకి ఎళ్ళిపోవాలి గదా! బయలుదేరతాడు. అక్కడి నుంచి కొంచెం ముందరికెళ్తూనే చూస్తే మళ్ళీ ఒక నది కనిపిస్తది. చూస్తే ఒక వెండిలాగుంటది. అంత తెల్ల ఒక నది వెళ్తూ ఉంటదక్కడ. చూస్తే అవి నీళ్ళే. నీళ్ళలాగానే పారుతుంది. కానీ చూడ్డానికి అది వెండిలాగుంది. మళ్ళీ ఒక పడవ గనిపిచ్చింది. నీళ్లు తాగుదామనేసి ఆ నీళ్ళల్లోకి చెయ్యి పెట్టాడు. అలా నీళ్ళల్లోకి చెయ్యి పెడుతూనే చేతులు 2 వెండిగా అయిపోయాయి. చేతిలోకి నీళ్లు రాలేదు. ఇంకేం జేస్తాడు? అలానే మెల్లిగా ఆ పడవలో వెండి ప్రవాహం దాటాడు. తర్వాత అక్కడి నుంచి పడవ దిగాడు. మళ్ళీ జూస్తే మళ్ళా కొండ గనిపిచ్చింది. మళ్ళా అక్కడి నుంచి నడుస్తూ ఉంటే ఎన్ని రకాల వజ్రాలు గనిపిచ్చాయో. కుప్పలు తెప్పలుగా మొత్తం కొండంతా వజ్రాలే ఉన్నాయి. తన దగ్గర ఒక సంచుంటే మొత్తం ఒక్కొక్కటి ఏరుకొని ఆ సంచిలో యేసుకున్నాడు. అంటే నెక్స్ట్ సులోచనకెళ్ళిన తర్వాత చెప్పాలి గదా! ఇదొక వజ్రాల కొండ అనేసి. అప్పుడు వెనకాల నుంచి ఒక వాయిస్ ఇనపడింది. 6 మాత్రమే తీసుకో. అత్యాశకి పోవద్దు. ఈ 6 నీకు మేలు చేస్తాయి అని ఒక అశరీరవాణి ఇనిపిచ్చింది. సరే అనేసి ఆ సంచిని అక్కడే బోర్లిచ్చేసి 6 పెద్ద పెద్ద రాళ్ళని మాత్రమే తీసుకున్నాడు. మళ్ళీ సంచిలో యేసుకొని అక్కడి నుంచి మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఒక ప్రవాహం కనిపిస్తది. అది చాలా నీట్‌గా చాలా మంచిగుంటాయన్నమాట వాటరు. అందులో నీళ్లు తాగుదామని చేతులు మళ్ళీ ముంచేతలకి మొత్తం చేతులన్నీ ఇప్పటివరకైతే ఏవైతే వెండి చేతులుగా మారిపోయాయో అవన్నీ నార్మల్ చేతులుగా మారిపోయాయి. కానీ తన వేళ్ళ గోర్లు మాత్రం అలానే వెండిగున్నాయన్నమాట. ఇంక నీళ్లు తీసుకొని కొన్ని మంచినీళ్లు తాగేసాడు అక్కడి నుంచి. మళ్ళీ చూస్తూ ఉంటే అక్కడి నుంచి ఒక చిన్న తెప్ప కొట్టుకొనొస్తూ ఉంటుంది. ఇంకా ఆ తెప్ప ఎక్కి తను అక్కడ కనిపించిన ఒక 2 చిన్న కట్టెలను పట్టుకొని ఆ ప్రవాహం ఎటు సైడ్ ఎళ్తే అటు సైడ్‌కెళ్దాము అనే తెప్ప ఎక్కి ఎళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఆ తెప్పలో ఒక చిన్న తీరం కనిపిస్తది. చూస్తే అక్కడ జనాలు గూడా కనిపిస్తారనమాట. సరే అనేసి ఈ తెప్పొదిలేసి అక్కడి నుంచి దిగి బయటికి నడుస్తాడు. అక్కడికెళ్తే చూస్తే అక్కడున్న ఒకతను ఇతన్ని విచిత్రంగా చూస్తూ భయపడుకుంటా చూస్తాడు. అప్పుడు ధీరసింహుడు అడుగుతాడు, "ఎందుకు భయపడుతున్నావు?" అని అడుగుతాడు అతన్ని. "అసలిది ఏ రాజ్యము?" అని అడుగుతాడు. అంటే అప్పుడు అతను జెప్తాడు, "ఇది నేపాల రాజ్యము. మా రాజుగారు మీలాగే ఉంటారు. రాజే కనిపిచ్చాడనేసి నేను ఆశ్చర్యంలో ఉన్నాను. భయంగా గాదు" అంటాడు. అప్పుడు ఇతను అనుకుంటాడు, హమ్మయ్య! నా రాజ్యానికే వచ్చాను. ఎప్పుడో ఆస్తులు పోగొట్టుకున్నాను. మళ్ళా తిరిగి నా రాజ్యానికే వచ్చాను అని అనుకుంటాడు. సరే అని అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ రాజ్యంలోకెళ్తాడు. మళ్ళా అక్కడి నుంచి 4, 5 రోజులు ప్రయాణం చేసి సులోచన ఉన్న ఊరికెళ్తాడు. సులోచన దగ్గర ఒక పురోహితుడు గూడా ఉంటాడనమాట. ఎళ్లి మొత్తం చెప్తాడు. అక్కడ అదొక పెద్ద మహాపర్వతము, అదొక వజ్రాల కొండ, అక్కడున్న చుట్టుపక్కల ఊర్ల గురించి, తను ఆ డ్రాగన్‌ని అంతం చేశాడు గదా! దాని గురించి, అక్కడున్న వజ్రాల గురించి, తన దగ్గర ఉన్న 6 వజ్రాలను తీసి గూడా చూపిస్తాడు. ఆ 6 వజ్రాలని పరీక్షించడానికి పిలిపిస్తారు. చూస్తే ఒక్కొక్క వజ్రం ఒక్కొక్క రాజ్యం అంత ఖరీదు చేస్తుందది. అసలు భూమి మీద గూడా దొరకవు అలాంటి వజ్రాలు. చూస్తే చేతులకు గూడా ఆ వెండి గోర్లున్నాయి గదా! అంటే ఇతను చెప్పేది నిజమే గదా! అని అనుకుంటది సులోచన. అప్పుడు పక్కనున్న పురోహితుడు అంటాడు, "ఏమ్మా నువ్వు అనుకున్న 5 ప్రశ్నలకి ఇతను జవాబులు చెప్పాడు. చూస్తే చాలా ధైర్యము, సాహసం చేసే మనిషిలాగున్నాడు. ఇతన్ని పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతాడు. ఇతను ఇంత సాహసం జేసి తన ఆస్తి తనే దక్కించుకున్నాడు. నేపాల వంశానికి చెందినవాడు. ఇప్పుడు నీకంటే తన దగ్గరే ఎక్కువ ఆస్తుంది. పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు సులోచన అంటుంది, "ఇలాంటి వాడే గదా నాకు కావాల్సింది. ఇంత సాహసము, ధైర్యము, తెలివి, మంచితనము ఉంది. మంచి లక్షణాలున్నాయి. నేను పెళ్లి చేసుకుంటాను" అని జెప్తుంది. సో, 5 ప్రశ్నలకి సులోచనకి వీరసింహుడు సమాధానాలు కనుక్కొని చెప్పాడు. కథ కంచికి మనం ఇంటికి. మళ్ళీ మనం ఇంకో కొత్త కథతో కలుద్దాం. గుడ్ నైట్.